ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసే ప్రయత్నం చేస్తోందంటే ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియలో భాగంగా జాప్యాన్ని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయకుంటే కనుక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ కూడా వారు హెచ్చరించారు. విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీసీ జేఏసీ తరఫున ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. నిరసన కార్యక్రమం చేయవలసిన అవసరం ఏమొచ్చిందనంటే ప్రభుత్వము అపాయింట్ డేట్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నిన్నటికి నిన్న రవాణా శాఖ మంత్రి గారు యూనియన్లో ఎలక్షన్ పెట్టిన తర్వాతనే మేము అపాయింట్ డేట్ ఇస్తాము, యూనియన్ గెలిచిన యూనియన్తో విలీన ప్రక్రియ స్టార్ట్ చేస్తామని మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఆ కార్మికులలో ఆందోళనకు గురవుతున్నది. ఎందుకనంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖు నాడు అన్ని యూనియన్లను పిలుచుకొని మీకు విలీనం కావాలన్నా ఎలక్షన్లు కావాలనంటే అందరూ ముక్త కంఠంతో విలీనం కావాలని చెప్పి ఎవరికి వారు వాళ్ళకు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. విలీనం కావాలి, ఈ ఎలక్షన్లు తర్వాత పెట్టుకొని ముందు విలీనం కావాలి, అపాయింటెడ్ ఇవ్వాలని చెప్పి దానికి సరే అని చెప్పిన ప్రభుత్వము మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన మాటలతోని అందరూ ఒక ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు నిరసనగా ఎర్ర బ్యాడ్జీల కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది. ఆర్టీసీని ప్రభుత్వం